ప్రముఖ పారిశ్రామికవేత్త చల్మలశెట్టి సునీల్ని ఎంపీగా గెలిపించుకుని పార్లమెంటుకు పంపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైసీపీ మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ జమ్మలమడక నాగమణి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధిష్టానం చల్మలశెట్టి సునీల్ ను ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రజల యొక్క అవసరాలు తెలిసిన వ్యక్తి చల్మలశెట్టి సునీల్ అని, అలాంటి వ్యక్తులను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఢిల్లీ పార్లమెంటుకు పంపించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. ముఖ్యంగా యువత చల్మలశెట్టి గెలుపుకు కృషి చేయాలని కోరారు. పారిశ్రామికవేత్త అయిన చల్మలశెట్టి సునీల్ గతంలో 3 పర్యాయాలు ఓటమి చెందారని, అలాంటి పొరపాటు ప్రస్తుత ఎన్నికల్లో జరగకుండా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త, నాయకులు కృషి చేయాలని కోరారు. ఎటువంటి పదవి లేకుండానే కాకినాడ పార్లమెంట్ పరిధిలో మెగా జాబ్ మేళా నిర్వహించి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన చల్మలశెట్టి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికైతే అనేక పరిశ్రమలు తీసుకువచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చల్మలశెట్టిను, అదేవిధంగా 7 నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రిగా జగన్ ను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన జగన్ ను మరొకమారు ముఖ్యమంత్రిని చేస్తే ప్రస్తుతానికి మించిన సంక్షేమ పాలన చేస్తారని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని అన్నారు. నమస్కారం అండి. నా పేరు జమ్మలమడక నాగమణి, రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్. ఈరోజు మీకు ఒక విషయంగా మాట్లాడడం కోసం వచ్చాను. కాకినాడ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ చల్మలశెట్టి సునీల్ గారు ఎంపిక కావడం చాలా ఆనందదాయకమైన విషయం అండి. దానిలో భాగంగా శ్రీ చల్మలశెట్టి సునీల్ గారు కాకినాడ జిల్లా అంతా అన్ని నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు పర్యటించి నిన్న కాకినాడ రూరల్కి కూడా వచ్చారు. అందులో భాగంగా వచ్చారు. ఈ పర్యటనతో మన పార్టీలో కేడర్లో అందరిలో కూడా చాలా చాలా ఉత్సాహం వచ్చిందండి. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈయన పర్యటనలో పాల్గొనడమే కాదు, ఫుల్ జోష్ వచ్చిందండి పార్టీ పరంగా. మనకి కాకినాడ పార్లమెంట్ జిల్లాలో 7 అభ్యర్థులు కూడా ఇప్పుడు మనకి వైసీపీ వాళ్ళే ఉన్నారు ఇప్పటి వరకు. అలాగే పార్లమెంటు అభ్యర్థి కూడా అలాగే వచ్చేసారి కూడా 7 అభ్యర్థులతో పాటు చల్మలశెట్టి సునీల్ గారు కూడా మళ్ళీ ఎంపీగా మనకి అత్యధిక మెజార్టీతో మనం అందరం నెగ్గించుకోవాలి. ఎందుకంటే చల్మలశెట్టి సునీల్ గారు లాంటి పారిశ్రామికవేత్త మనకి ఎంపీగా వస్తే ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. దానిలో భాగంగా మనం చూడండి, ఆయన ఏ పదవి లేకపోయినా జేఎన్టీలో జాబ్ మేళా పెట్టి 4,000 మందికి పైచీలకు ఉద్యోగాలు ఇప్పించారు. అలాంటి వ్యక్తి ఎంపీ అయితే మనందరికీ ఎంత బాగుంటుంది. ముఖ్యంగా ఈ విషయం యువత ఆలోచించాలి. ఓటు వేసేటప్పుడు యువత ఈ విషయం ఆలోచించాలి. చల్మలశెట్టి సునీల్ గారు లాంటి పారిశ్రామికవేత్త ఇక్కడ ఎంపీగా అయితే ఇంకెన్ని పరిశ్రమలు ఇక్కడ తెప్పించగలుగుతారు. కేంద్రంతో మాట్లాడి ఇక్కడికి ఎన్ని మనకి పరిశ్రమలు కానీ ఇలాంటివన్నీ వస్తాయి. దాంతో ఉపాధి కూడా ఎక్కువ పెరుగుతుంది. ఈ విషయం ముఖ్యంగా యువత దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే చల్మలశెట్టి సునీల్ గారు మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం అత్యధిక మెజార్టీతో ఆయన్ని ఎంపీగా మనం అందరం గెలిపించుకుందాం. అదే సమయంలో మన కాకినాడ జిల్లా అభ్యర్థులందరినీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అందరినీ కూడా మనం అత్యధిక మెజార్టీతో నెగ్గించుకుందాం. అలాగే సునీల్ గారిని ఎంపీగా నెగ్గించుకుందాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఇక్కడ కాకినాడ జిల్లా అంతా వైసీపీ ఎమ్మెల్యేలు అలాగే వైసీపీ ఎంపీ గారు ఉండడంతో మనకి ఇక్కడ ఎంతో ఇంకా మంచి పట్టు దొరుకుతుంది. అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం. వచ్చే ఎన్నికలందరినీ కూడా మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ముఖ్యంగా మన మహిళా విభాగం అందరం కూడా ఒక ఏకదాటి మీద ఉండి ఇక్కడ పార్లమెంట్ జిల్లా అభ్యర్థుల్ని, ఎంపీ గారిని మనం అందరం గెలిపించుకుందాం. థ్యాంక్ యూ.